నేను రాజ్ న్యూస్ ద్వారా చెప్తున్నా దీన్ని అంటే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంట అంటున్నారా మీరు? సార్ రాజేంద్ర గారు, బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటున్నారా? మీ విమర్శ ఏంటి? ఈ బీజేపీకి బీటీమే బీఆర్ఎస్ అనే పార్టీ 100% నిన్న అర్థమైపోయింది. కానీ వాళ్ళిద్దరూ రహస్య స్నేహితులు. నిన్న వచ్చినప్పుడు ఒక్క మాట నాన్నారా మోడీ గారు, దేశ ప్రధాని గారు సాక్షాత్ ఒక్క మాట నానాలి కదా. అంటే అంత ఈజీగా తీసుకున్నారు ఆయన. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ రహస్య స్నేహం అనేది కూడా అందరికి అర్థమైపోయింది తెలంగాణ ప్రజానికానికి. ఎందుకు ఒక మాట అనలేదు? నేను చెప్తున్నా ఈ సందర్భంగా న్యాయవాదిగా క్వశ్చన్ చేస్తున్నా, ఈ దేశ ప్రధానమంత్రికి బాధ్యత లేదా? దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అవినీతి జరిగితే బాధ్యత లేదా? రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారు. రాజకీయంలో మరి ఇది ఎందుకు అలాంటప్పుడు రాజకీయం చేస్తే ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు మొత్తం కుంగిపోయింది, మొత్తం 10 పిల్లలు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆయన మాట్లాడితే చర్య తీసుకోవాల్సి వస్తుంది. మన కిషన్ రెడ్డి గారు అంటున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ మీద చర్య తీసుకుంటాం అంటారు. చూడండి, ఆల్రెడీ నేషనల్ లెవెల్ లో వాళ్ళు ఉన్నారు, ఆ రాష్ట్రంలో వస్తే అధికారులు చర్య తీసుకుంటారు. అంటే రాష్ట్రం కంటే మరి అంటే కేంద్రం కంటే రాష్ట్రం పెద్దదైన వాళ్ళ దృష్టిలో పాపం కిషన్ రెడ్డి గారు కనిపించారు. నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల చేతులు ఉంటాయి, విజిలెన్స్ కమిషన్ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ. చర్య తీసుకోవడానికి అవినీతి జరిగింది కదా, ఎన్స్ప్రూవ్డ్ కాగే నివేదిక ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అటర్ ఫెయిల్యూర్ అయిన సంస్థను ఇప్పుడు అట్లాంటప్పుడు ఇంజనీర్లు కూడా ప్రాసిక్యూట్ చేయాలి. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయనే డిజైన్ చేసిండు ఇది. అంటే నాన్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈ పద్ధతిలో చేశారు. అంటే ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి అనేది యాక్చువల్ గా వీళ్ళే డిసైడ్ చేశారు, కేసీఆర్ ఇంజనీర్లు. సో మరి కేసీఆర్ గారు ఇంజనీర్ అవతార వ్యక్తి, ఆయన డిజైన్ చేసిండు. పెద్ద క్యాబ్ పెట్టుకుని తెలంగాణ ప్రజానికానికి నిద్ర క్యాబ్ పెట్టడం కోసం. నేనే చేసిన అన్నోడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఫెయిల్యూర్ నేనే కారణం అని ఒప్పుకోవట్లేదు. పోయిన నెల 21వ తారీఖు జరిగింది నైట్, శనివారం రోజు. మరి ఇన్ని రోజులైనా ఈ రోజు వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్ గారు ఎందుకున్నారు? అంటే ఓటు పడము మాట్లాడితే జనంకి అర్థమైపోద్దాం. మనం కేసీఆర్ సార్ మీరు చేయకుండా చెప్పకుండా అందరికి అర్థమైపోయింది తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది. మొత్తం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి, మొత్తం తెలంగాణ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు. మీరు అనుకున్నట్టుగా అంత బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. డబ్బు లేకపోవచ్చు, ఎందుకంటే మీలంటారు దోపిడీ చేస్తే తెలంగాణ ప్రజానికం వాళ్ళ ఏటీఎం అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి మీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపే స్కీమ్ లే తప్ప ప్రజలకు పనికొచ్చే స్కీమ్ కూడా ఏమీ పెట్టలేదు. ఈ రోజు ఎందుకు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. తాడో సీన్ అన్న మరి సమాధానం చెప్పాలి. జాబులు ఏం పడ్డాయి? మొత్తం మీ కేసీఆర్ మీకోసం చేస్తున్నారు స్కీములన్నీ కూడా. అంటే కార్యకర్తలు బాగుపడడానికి, మీ జేబులు నింపడానికే, కానీ జాబులు నింపే కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలే. శ్రీనివాస్ రెడ్డి గారు రాజేంద్ర గారు ఒక్క నిమిషం. వాళ్ళు చూడండి జేబులు నింపే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిజంగా నేను చెప్తున్నాండి, నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడతాను దయచేసి. అంత పెద్ద అవినీతి జరిగితే ఎందుకు మరి ప్రజానికం కూడా ఎందుకు కాముకుంటున్నారు? అంటే రాజకీయాలు అంటే మోసం చేయటమా? రాజకీయాలు అంటే ఇవే తెలివితేటలా? కేసీఆర్ తెలివితేటల్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. కేసీఆర్ తెలివికల్లోడే కాదనని నేను, కానీ ప్రజల కోసం ఉపయోగించండి. అట్లా నమ్ముకోనే కదా తెలంగాణ ప్రజానికం 2 సార్లు ఆయనకు అధికారం కట్టబెట్టింది. ఇవాళ ఎలగబెట్టింది ఏముంది? 2 సార్లు పెట్టినా కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరు 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు మంచిగా డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోయారు. కానీ తెలంగాణ ప్రజలు ఒక్కరైనా ఉద్యోగాలు వచ్చినాయా? పరిస్థితి తెలంగాణ ఎక్కడ వేసిన పొంగలు అక్కడనే తెలంగాణ పరిస్థితి వాళ్ళు. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు.